యుఎస్ఏ, అమెరికా అండ్ ఇండియా ఈ రెండు దేశాల మధ్యలో ఉంటున్న ఇష్యూస్ రీసెంట్ టైమ్స్ లో కొంత బ్యాడ్ గా టర్న్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయా? బ్రిక్స్ ఒక సమ్మిట్ కి చైనా ప్రెసిడెంట్ జీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వర్చువల్ గా అటెండ్ అయ్యారు. బట్ ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అటెండ్ అవ్వాలి కదా, కానీ మోడీ గారు అటెండ్ అవ్వలేదు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి సంబంధించి సుబ్రహ్మణ్యన్ జైశంకర్ గారు అటెండ్ అయ్యారు. ఇది ఎందుకు నేను ఇంత హైలైట్ చేసి స్టార్టింగ్ లో చెప్తున్నానంటే, రెండు దేశాల మధ్యలో ఉంటున్న ఇష్యూస్ సార్ట్ అవుట్ అవుతున్నాయి అనడానికి డైరెక్ట్ కంక్లూజన్ మార్కెట్ కి అవసరం లేదు. మార్కెట్ కి కావాల్సింది ఒక చిన్న హింట్. యుఎస్ అనుకుంటున్నది ఇండియా చేయడానికి రెడీగా ఉందా? చైనా నుంచి దూరం జరగాలన్నది రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ ఇండైరెక్ట్ గా చెప్పేందుకు ప్రయత్నించారు కదా. ఇండియా, రష్యా మా నుంచి దూరం వెళ్ళిపోతున్నాయి, డీప్ అండ్ డార్క్ అయినా చైనా చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయని కామెంట్స్ చేశారా? దాని తర్వాత జరుగుతున్న ఈ బ్రిక్స్ మీటింగ్ లో నరేంద్ర మోడీ గారు అటెండ్ అవ్వకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి సంబంధించిన సుబ్రహ్మణ్యన్ జైశంకర్ గారు అటెండ్ అవుతూ ఉండడం, యుఎస్ ఏదైతే కావాలనుకుంటుందో అంటే మరీ అటాచ్డ్ గా చైనా కాకుండా కొంచెం దూరం జరిగే ప్రయత్నం ఇండియా చేస్తుందని ఫస్ట్ స్టెప్ ఆఫ్ సిగ్నల్ గా ఇండియా యుఎస్ కి చెప్పే ప్రయత్నం అయితే చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చైనా ప్రెసిడెంట్ ఉన్నారు, రష్యా ప్రెసిడెంట్ ఉన్నారు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లేరు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి సంబంధించిన జైశంకర్ గారు మాత్రం ఉన్నారు అక్కడ. యూజువల్లీ అలా జరగదు మన సైడ్ నుంచి. సో ఇలా జరుగుతూ ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా అది యుఎస్ రిలేటెడ్ గా ఇండియా ఒక స్టాండ్ ఎలా ఉందని ట్రంప్ కి చెప్పే ప్రయత్నం అయ్యుండొచ్చు. ప్రాబబులీ దీని వాళ్ళు కానీ తీసుకుంటే ఇండియా కూడా మనకి ఫేవర్ గానే ఉందనేలా వాళ్ళు అనుకుంటే, ఇప్పటి వరకు ఇండియా రిలేటెడ్ గా వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఆర్ మాట్లాడుతున్న మాటల్ని ఒక్కొక్కటిగా వాళ్ళు తగ్గించుకుంటూ రావాలి. అంటే మనం ఒక స్టెప్ ముందుకు వేసినప్పుడు వాళ్ళు ఇంకొక స్టెప్ ముందుకు వేసే ప్రయత్నం చేయాలి. అలా ఒక్క స్టెప్ యుఎస్ దగ్గర నుంచి వచ్చిన మార్కెట్ ఇప్పటి వరకు ఫియర్ లో ఉంటున్న చాలా ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఓవర్ నైట్ లో రిజాల్వ్ అవుతాయి. దీని గురించి మనం మాట్లాడుకుందాం. వీటితో పాటు హార్వర్డ్ ప్రొఫెసర్ అండ్ ఫార్మర్ యుఎస్ అంబాసిడర్ చైనా రిలేటెడ్ గా ఉంటున్న నికోలస్ బర్న్స్ చెప్తున్న స్టేట్మెంట్ చూడండి. ఇవాళ గురించి కాదు మనం ఆలోచించి దేశాల మధ్యలో రిలేషన్స్ ని మెయింటైన్ చేయాల్సింది మన చిల్డ్రన్, మన గ్రాండ్ చిల్డ్రన్, వాళ్ళ భవిష్యత్ ఏంటి, వాటి గురించి ఆలోచించే మన దేశాలతో మనం రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయాలి. లైక్ నెక్స్ట్ 15, 20, 25, 30 ఇయర్స్ కి థింక్ చేయాలి. అలా చూసినప్పుడు ఇండియా యుఎస్ కి చాలా ఇంపార్టెంట్. ఇండియా యుఎస్ సైడ్ ఉంటున్నప్పుడే చైనాని యుఎస్ ఎదుర్కోగలదు. మనం కాదు, మన కిడ్స్, మన గ్రాండ్ చిల్డ్రన్ ఎదుర్కోవాలన్నా యుఎస్ కి ఇండియా సహాయం అవసరం. కానీ ఇప్పుడు యుఎస్ లో ఉంటున్న ట్రంప్ చేస్తున్న పనుల కారణంగా ఇండియా రష్యాకి, చైనాకి దగ్గర అయిపోతుంది. ఇది యుఎస్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న మోస్ట్ సీరియస్ మిస్టేక్ అని గట్టిగానే తన స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ ట్రంప్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ ప్రెషర్ ఉంది కాబట్టి రీసెంట్ టైమ్స్ లో తను ఒక స్టేట్మెంట్ చేశారు, కంగారేం పడకండి, యుఎస్ ఇండియా అది ఒక స్పెషల్ రిలేషన్, ఎక్కడికి పోదు అని. దానికి నరేంద్ర మోడీ గారు కూడా పాజిటివ్ గా బదిలిచ్చారు. కానీ మళ్ళీ కామర్స్ సెక్రటరీ, మళ్ళీ ట్రంప్ మళ్ళీ నెగిటివ్ గా ఇండైరెక్ట్ గా ఇండియాని అనే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇప్పుడు బ్రిక్స్ నేషన్స్ రిలేటెడ్ గా జరుగుతున్న సమ్మిట్ లో మోడీ గారు లేకుండా జైశంకర్ గారే కనిపిస్తుండడం, రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న యుఎస్ రిలేటెడ్ గా రిలేషన్ ని రిపేర్ చేసే ప్రయత్నం కూడా ఇండియా చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. బట్ చైనా వాళ్ళు మాత్రం దానికి ఒప్పుకోవట్లేదు. ఇండియా, చైనా ఎలా అయినా సరే యుఎస్ కి సంబంధించిన అన్ఫేర్ టారిఫ్లపై కౌంటర్ వేయాలని, 50% టారిఫ్లు ఇండియా మీద వేయడం వెంటనేలా చైనాకు సంబంధించిన ఎన్వాయ్ అంటే ఒక మెసెంజర్ లా అనుకోండి తను స్టేట్మెంట్స్ అయితే చేశారు. సో వీటి గురించి మాట్లాడుకుంటూ నేపాల్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉంది, దాన్ని డిస్కస్ చేద్దాం. ఖతార్ రిలేటెడ్ గా ఇండియా బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరే అవకాశం ఉంది. ఇలా అయితే ఏ స్టాక్స్ కి మంచిదో మాట్లాడుకుంటూ గ్లోబల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా పాయింట్ అండ్ మళ్ళీ ఇండియా రిలేటెడ్ గా పీటర్ నవారో, ఈ ప్రెసిడెంట్ కి కౌన్సిలర్ ఉన్నారు కదా, తను నెగిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. కానీ ఇప్పుడు అది మార్కెట్స్ పట్టించుకునే స్టేజ్ లో లేవు. ఒకసారి చేసినప్పుడు పట్టించుకున్నాయి, కానీ తర్వాత తను ఎన్ని నెగిటివ్ కామెంట్స్ చేసినా పట్టించుకోవట్లేదు. సో తను ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మార్కెట్ అనాలిసిస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ జపాన్ రిలేటెడ్ గా, జర్మనీ రిలేటెడ్ గా అండ్ చైనా రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ గ్లోబల్ డేటా పాయింట్స్ మిక్స్ అవుతున్నాయి మార్కెట్స్ లో. ఇది ఎందుకంటే గ్లోబల్ గా ఎన్విరాన్మెంట్, ఎకానమీ పరంగా బెటర్ అవుతుందన్న ఇండికేషన్ మార్కెట్ కనిపిస్తే ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ పెరిగే ప్రయత్నంలో కూడా ఇండియన్ మార్కెట్స్ పెరుగుతాయి కదా. సో జపాన్ కి సంబంధించి, జర్మనీకి సంబంధించి, చైనాకి సంబంధించిన గ్లోబల్ డేటా పాయింట్స్ ని మాట్లాడుకుంటూ మళ్ళీ గోల్డ్ రికార్డ్ స్థాయికి వెళ్తుందా, దీని రిలేటెడ్ గా ఫ్యాక్టర్స్ ఏంటి మాట్లాడుకుంటూ, ఫర్దర్ ఇంపార్టెంట్ మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఈవెంట్ డేట్స్, మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకుంటూ, ఫర్దర్ మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఇంకొన్ని డేటా పాయింట్స్ ని చెప్పి ఈ మార్కెట్ అనాలిసిస్ నేను చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 314 పాయింట్స్ గెయిన్ అయి 81,101 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 95 పాయింట్స్ గెయిన్ అయి 24,869 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 29 పాయింట్స్ గెయిన్ అయి 54,216 దగ్గర క్లోజ్ అయింది. ఫస్ట్ మార్కెట్ రిలేటెడ్ గా చూస్తే ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, మార్నింగ్ ఏదో కొంత వీక్నెస్ లోకి వెళ్ళిపోతుందేమో, మార్కెట్ పడుతుందేమో ఒక ఇండికేషన్ నుంచి మార్కెట్ స్ట్రాంగ్ గా రికవర్ అయింది. బట్ దానికి రీజన్ ఇన్ఫోసిస్ అండ్ ఇంకొన్ని స్పెషల్ స్టాక్స్ అనమాట. ఎస్, బికాస్ ఇవాళ ఐటీ ఇండెక్స్ ఒకటే 3% దగ్గరగా పెరిగింది. దాని కారణంగా మార్కెట్ స్టెబిలైజ్ అయినట్లు కనిపిస్తుంది. బ్రాడర్ మార్కెట్ అంతా ఇవాళ ఏమంత స్ట్రాంగ్ పాజిటివ్ లో లేదు. బట్ నేను మీకు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు వాటికి ఫస్ట్ కంక్లూజన్ ఇస్తాను. బ్రిక్స్ నేషన్స్ రిలేటెడ్ గా జైశంకర్ గారు చైనా ప్రెసిడెంట్ తో, ఈవెన్ రష్యా ప్రెసిడెంట్ తో మాట్లాడడం, ఇదంతా కూడా వీడియో కాలే, వర్చువల్ మీటింగే. బట్ స్టిల్ అక్కడ ఇద్దరు ప్రెసిడెంట్లు అటెండ్ అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి ప్రైమ్ మినిస్టర్ గారు అటెండ్ అయ్యిండాలి. అలా అవ్వకపోతుండడం యుఎస్ కి ఇండైరెక్ట్ సిగ్నల్.
మోడీ ఇస్తున్నట్లే అనేలా చాలా ప్లాట్ఫామ్స్ లో కూడా మనకి డేటా పబ్లిష్ అవుతుంది. అండ్ ఇఫ్ దీన్ని కూడా యుఎస్ వాళ్ళు అడ్రస్ చేస్తే చెయ్యాలి ఖచ్చితంగా. ఒక నేషన్ ఒక సిగ్నల్ ఇస్తున్నప్పుడు ఇంకొక నేషన్ ఆ సిగ్నల్ కి రిప్లై ఇచ్చే ప్రయత్నంలో రిలేషన్స్ బలపడతాయి. అలా యుఎస్ కూడా చేసే ప్రయత్నంలో ఒక చిన్న స్టేట్మెంట్ ఇండియా రిలేటెడ్ గా ఇప్పటి వరకు ఉంటున్న నెగిటివ్ థింగ్స్ ని నెగిటివ్ గా మాట్లాడుతూ వచ్చారు కదా, ఒక్కటి చిన్నది అట్లీస్ట్ ఏదో ఒకలా ఇండియా రిలేటెడ్ గా వేస్తున్న టారిఫ్ల్ని రీకన్సిడర్ చేస్తున్నాం, ఇండియా మాతో డిస్కషన్స్ చేస్తే మళ్ళీ అవి బ్యాక్ అవ్వచ్చు అనేలా ఒక స్మాల్ హోప్ ఇచ్చే ప్రయత్నం చేస్తే చాలు, మార్కెట్స్ ఇంకా వాటిని జీరో చేసుకుంటాయి మైండ్ లో, ఇక వాటిని పక్కన పెడేస్తాయి, కంప్లీట్లీ వదిలేస్తాయి. దానికోసం మనం వెయిట్ చేయాలి. ఫైనల్ కాల్ కోసం అవసరం లేదు. చూద్దాం కమింగ్ డేస్ లో యూఎస్ రిలేటెడ్ ఎటువంటి అప్డేట్స్ ఉంటాయని. చైనా వాళ్ళు మాత్రం తగ్గకూడదని చెప్తున్నారు. ఇండియా తగ్గద్దు, చైనా కూడా తగ్గద్దు. యూఎస్ కి మనం ఏంటో చూపిద్దాం, వాళ్ళకి కౌంటర్ చేద్దాం టారిఫ్ల రిలేటెడ్ గానీ. చైనాకి సంబంధించిన ఎన్వాయ్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. బట్ యూఎస్ ని కౌంటర్ చేయాలంటే చైనా రిలేటెడ్ గా చాలా ఎలిమెంట్స్ ఎక్స్క్లూజివ్ గా ఉంటాయి యుఎస్ ని ప్రెషర్ చేయడానికి. ఇండియా రిలేటెడ్ గా ఎక్స్క్లూజివ్ గా ఉండి మనం పంపించాం, యుఎస్ తగ్గాలి అనుకునే లాంటి ఎలిమెంట్స్ తక్కువ కాబట్టి ఇక్కడ మనం ప్రతీకారానికి పోయో పగలకపోయో లేకపోతే ఇగోకు పోయో వాళ్ళతో మనం ఇష్యూని క్రియేట్ చేసుకోవడంలో ఇండియాకి నిజంగా అంత పెద్ద లాభమే ఉండదు. కాబట్టి మేబీ చైనా అలా చేయగలిగితే ఓకే, కానీ ఇండియా మాత్రం ఆ స్టెప్ తీసుకోకపోవడం మంచిది. స్లోగా మన రిలేటెడ్ గా ఉన్న వీక్నెస్ ని స్ట్రెంత్ గా మార్చిన తర్వాత మనం మాట్లాడితే బాగుంటుంది. కానీ ఈ పాయింట్ లో జస్ట్ బికాస్ యుఎస్ తో మనకు చిన్న డామేజ్ జరిగింది కదా అని చైనా మాటలు నమ్మి మనం యుఎస్ కి అగైనెస్ట్ వెళ్తే మాత్రం అది మనకి ఫర్ షూర్ షార్ట్ టర్మ్ లో అయితే మంచిది కాదు. కాబట్టి ఇతని కామెంట్స్ ని మనం నెగ్లెక్ట్ చేయాలి. ఎక్స్ యుఎస్ ఎన్వాయ్ అండ్ హార్వర్డ్ ప్రొఫెసర్ అయిన తన స్టేట్మెంట్స్ కూడా, నికోలస్ బర్న్ స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇండియా యుఎస్ సైడ్ లేకపోతే యుఎస్ కే డామేజ్ అనేలా తను చెప్తూ ఉండడం, ఏదో ఊరికి అట్లా చెప్పాలనైతే చెప్పరు కదా. వాళ్ళ దగ్గర టెక్నాలజీ పరంగా ఉంటున్న ప్రతి ఇన్నోవేషన్ కి లార్జెస్ట్ కన్స్యూమర్ బేస్ గా ఇండియానే ఉంటుంది. బికాస్ యాజ్ అ పాపులేషన్ వైజ్ చైనాలో దేన్ని అలో చేయరు వాళ్ళు, యుఎస్ కి సంబంధించిన వాటిని మెజారిటీ వాటిని అలో చేయరు, ఇండియా అలో చేస్తూ ఉంది. వాళ్ళ దగ్గర టెక్ ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలన్నా గ్రో అవ్వాలన్నా ఇండియా వాళ్ళకి ఇంపార్టెంట్ జియోగ్రఫీ కన్సంప్షన్ పరంగా. కాబట్టి ఇండియాని దూరం చేసుకోవడం మంచిది కాదనే లాంటి స్టేట్మెంట్స్ ట్రంప్ పైన కూడా ఫర్దర్ ప్రెషర్ ని తెచ్చే అవకాశం ఉంది. అండ్ ఇండియా కూడా ఒక స్టెప్ తగ్గింది కాబట్టి ఏమాత్రం ఫర్దర్ ఒక చిన్న సిగ్నల్ యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ, కామర్స్ సెక్రటరీ ఆర్ పీటర్ నువారో ఆర్ యుఎస్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ట్రంప్ ఎవరి దగ్గర నుంచి వస్తున్నా దట్ విల్ బి ద మార్కెట్ బిగ్ పాజిటివ్. అదే ఫస్ట్ మార్కెట్ రియాక్ట్ అయ్యే విధానం స్ట్రాంగ్ గా. నేపాల్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ మన మీద ఏదైనా ఇంపాక్ట్ పడుతుందా అంటే అలా ఏం లేదు. అంటే మన మార్కెట్స్ కి దానికి రిలేషన్ ఏం లేదు. అండ్ వాళ్ళ రిలేటెడ్ గా మన బిజినెస్ లకి ఏం పెద్ద డోకా ఏం లేదు కాబట్టి, అంటే ఇంపాక్ట్ ఏం లేదు కాబట్టి దీన్ని కంప్లీట్ గా మనం అవాయిడ్ చేయొచ్చు. బట్ స్టిల్ అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాలంటే అక్కడ యువత జెన్జీ అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు, సోషల్ మీడియాని బ్యాన్ చేస్తున్నారని ఇలా చెప్పారు. ఉద్యమాలు చేసి రోడ్ల మీదకి వచ్చారు. ఆ ఘటనలో కొంతమంది ప్రాణాలు పోయాయి. దాంతో ఇంకా ఈవెంట్స్ అన్ని వర్స్ట్ గా టర్న్ అవుతుండడం, మినిస్టర్స్ అందరూ రిజైన్ చేశారు. అండ్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ కూడా రిజైన్ చేసి దేశం విడిచైతే వెళ్లారు. లైక్ బంగ్లాదేశ్ లో ఎలాంటి అన్సర్టనిటీ అయితే నెలకొంది, ఇప్పుడు అలాగే నేపాల్ లో కూడా అన్సర్టనిటీ ఉంది. బట్ దీనికి మార్కెట్ కి ఎటువంటి రిలేషన్ లేదు. లైక్ బంగ్లాదేశ్ లో జరుగుతున్నప్పుడు మనకు కొన్ని బిజినెస్ ఇంపాక్ట్ అవుతాయి అనుకున్నామా, అలాంటి రిలేషన్ మనకి నేపాల్ తో అంత స్ట్రాంగ్ గా ఏం లేదు. బట్ ఖతార్ రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ బై ఎండ్ ఆఫ్ అక్టోబర్ లోపు అయ్యే అవకాశం ఉందన్న డేటా కనిపిస్తుంది. సరే, ఏదైనా పర్టికులర్ స్టాక్స్ కి ఏదైనా మంచిదా అని చూస్తున్నప్పుడు నాకు స్ట్రాంగ్ గా కనిపించిన ఒకే ఒక కంపెనీ ఎల్ఎన్టీ, లార్సన్ అండ్ టూబ్రో. కొన్ని ఫార్మా రిలేటెడ్ గా బట్ ఖచ్చితంగా ఎంతో కొంత చిన్న పాజిటివ్ ఉన్నా పర్లేదు అనుకుంటే ఇదిగోండి ఇక్కడ ఒక టేబుల్ పెడుతున్నాను. ఏ థింగ్స్ రిలేటెడ్ గా మనం ఖతార్ రిలేషన్ లో ఉన్నామని చూసినప్పుడు నాకు అవి కనిపించాయి. బట్ యూకే లాంటి తరహా డీల్ అయితే ఇది కాదు. బట్ మనం చాలా కంట్రీస్ రిలేటెడ్ గా, ఈవెన్ యూరోపియన్ యూనియన్ ఆఫ్టర్ యూకే, యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ గా, ఖతార్ రిలేటెడ్ గా, జపాన్ రిలేటెడ్ గా, చైనా రిలేటెడ్ గా సంబంధాలు మెరుగుపరుచుకునేందుకైతే రీసెంట్ టైమ్స్ లో ప్రయత్నిస్తున్నాం. అండ్ గ్లోబల్ గా ఉంటున్న ఎన్విరాన్మెంట్ కూడా జపాన్ కి సంబంధించిన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ మార్చ్ రైజ్ అయితే అయింది. ఎక్స్పోర్ట్స్ ఫాలో అయ్యాయి ఎందుకంటే ట్రంప్ ఒక సడన్ టారిఫ్ తో, కానీ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మాత్రం స్ట్రాంగ్ గా వచ్చింది. అండ్ చైనాకు సంబంధించిన ఫారెన్ ట్రేడ్ కూడా 3.5% జంప్ అయింది. అది లాస్ట్ 8 months లో హైయెస్ట్. ఈవెన్ చైనా రిలేటెడ్ గా అంత అన్సర్టనిటీ యూఎస్ క్రియేట్ చేసినా అక్కడ మంచి గ్రోత్ కనిపించింది. జపాన్ కి సంబంధించి జీడిపి స్ట్రాంగ్ గా 5th straight quarter పెరుగుతూనే ఉంది. సో ఇవన్నీ ఏంటంటే గ్లోబల్ గా చాలా కంట్రీస్ ఒక డెవలప్మెంట్ పాజిటివ్ సైడ్ వస్తుంది. మీన్స్ గ్లోబల్ గా రెసిషన్ అని, వీక్నెస్ అని ఇండికేషన్స్ ఏం మనకి లేవు కాబట్టి మ్యాక్రో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మార్కెట్స్ కి ఒక స్టెబిలిటీ కనిపించే అవకాశం ఉంది. అండ్ పీటర్ నోవారో ఇండియా రిలేటెడ్ గా కామెంట్స్ చేశారన్న, రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు ఇండియా రిలేటెడ్ గా టారిఫ్లు వేయడం కరెక్టేనని. చైనా మీద ఎందుకు టారిఫ్లు వేయట్లేదు, మరి చైనా కూడా కొంటుంది కదా రష్యన్ ఆయిల్ అంటే. చైనా మీద ఆల్రెడీ 50% టారిఫ్లు వేస్తున్నాం. అండ్ యూఎస్ ప్రజలకి ఏది మంచి జరుగుతుందో దాని రిలేటెడ్ గానే మేము చైనాతో డిస్కషన్స్ చేస్తున్నాం ఆల్రెడీ. సో మీరు ఏం చేస్తే మంచిది, మేమేం చేస్తే మంచిదని చైనాతో డిస్కషన్స్ జరుగుతున్నాయి. బట్ ఇండియా జరగట్లేదు కదా. నెక్స్ట్ మంత్ ఆర్ 2 months లో టేబుల్ దగ్గరికి వస్తుంది ఇండియా డిస్కషన్ చేయడానికి అనేలా కూడా రీసెంట్ గా యూఎస్ అఫీషియల్స్ చెప్పారు. కాబట్టి చైనా మీద ఆల్రెడీ డిస్కషన్ లో ఉన్నాం కాబట్టి దాని మీద స్పెషల్ టారిఫ్లు మళ్ళీ వెయ్యట్లేదనేలా తను సమర్థించుకుంటూ వచ్చారు. చైనా మీద వేస్తే ఏం జరుగుతుందో వీళ్ళకి తెలుసు. ఒకే ఒక కంట్రీ సాఫ్ట్ గా ఏమైనా అన్నా సరే ఆర్ ఇంకేమైనా టారిఫ్లు వేసినా సరే తిరిగి ఏం చెయ్యట్లేదు కదా అనే ఉద్దేశంతో రష్యా యుక్రెయిన్ కి సంబంధించిన వార్ ఆపడానికి ట్రంప్ ఏం చేస్తున్నాడు అంటే ఇండియా మీద టారిఫ్ వేస్తున్నాడు, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పుకోవడానికి తప్పించి ఇండియా మీద వేయడం వల్ల కూడా వాళ్ళకి ఎటువంటి లాభం కూడా లేదు. టారిఫ్లు వేస్తే వాళ్ళకి లాభం కదా, డబ్బులు వస్తుంది కదా
కదా అనుకుంటే ఏవేవైతే మనం సప్లై చేయలేమో మన కాంపిటీటర్లు ఉన్నారు, మనం అవి ఎలాగో మన వాళ్ళకి లాస్ ఉంటదేమో, వాళ్ళకి లాభం మాత్రం పెద్దగా ఉండదు. సో ఇంకెప్పుడైనా తిన రిలేటెడ్ గా వచ్చే కామెంట్స్ ని నాకు తెలిసి మార్కెట్ అసలు పట్టించుకుంటుందని కూడా అనుకోవట్లేదు. అండ్ గోల్డ్ ని మీరు అబ్జర్వ్ చేసినది కాన్స్టెంట్ గా పెరుగుతూనే ఉంది. ఎందుకు గోల్డ్ పెరుగుతుందని మీరు రీజన్స్ వెతికే ప్రయత్నం, ఇంటర్నెట్ లో చూసే ప్రయత్నం చేస్తే ఇంకొక రేట్ కట్ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో పెరగడమే గోల్డ్ పెరగడానికి ప్రధానమైన కారణం అనేలా కనిపిస్తుంది. బట్ చెప్పండి, ఫెడ్ వాళ్ళు ఖచ్చితంగా 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేస్తారని ఎన్ని డేస్ నుంచి మాట్లాడుకుంటున్నాం. సో ఎప్పుడైతే మనకి జాబ్స్ డేటా వీక్ గా వచ్చిందో, ఎప్పుడైతే జాక్సన్ హోల్ సింపోజియం లో ఫెడ్ చైర్మన్ గారు నెక్స్ట్ కమింగ్ టైమ్ లో వడ్డీ రేట్ కట్ ఉంటుంది, బానే ఉంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది, జాబ్స్ ఇంపార్టెంట్ అని ఎలా స్టేట్మెంట్స్ చేశారో ఖచ్చితంగా 25 బేసిస్ పాయింట్ కట్ అనుకున్నామా? సో జాబ్స్ రిలేటెడ్ గా డేటా బాలేదు, జాక్సన్ హోల్ సింపోజియం లో ఫెడ్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ తో వాటన్నిటితో కూడా రేట్ కట్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ తోనే గోల్డ్ పెరిగిందని చాలా డేస్ బ్యాక్ నుంచి అనుకుంటున్నాం. సో ఎంత వెతికినా మీకు ఈ రీజన్సే కనిపిస్తాయి. కానీ నాకు ప్రధానమైన రీజన్ గా రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ ని స్టెబిలైజ్ చేస్తున్నది మాత్రం సెంట్రల్ బ్యాంక్స్ ఒక స్ట్రాంగ్ బయింగ్. యూఎస్ రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీతో ఇండియా మాత్రం కొంత పక్కకు జరిగే ప్రయత్నం, చైనా ఇతర ఏషియన్ కంట్రీస్ కూడా పక్కకు జరిగే ప్రయత్నంలో వాళ్ళు మెయిన్ గా పెడుతున్న డబ్బులంతా కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెడుతున్న డబ్బులంతా కూడా గోల్డ్ లో. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ ప్రైస్ అయితే స్టెబిలైజ్ అవుతుంది. అది ఎప్పుడైతే ఆగుతుందో, ఆ బయింగ్ ఎప్పుడైతే ఆగుతుందో, యుఫోరియాతో కొనడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ట్రేడింగ్ పర్పస్ లో కొనడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకేంటి పెరగట్లేదని ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే ప్రయత్నంలో కొంత కూల్ ఆఫ్ అయితే మార్కెట్ లో గోల్డ్ మార్కెట్ లో కనిపిస్తుందేమో. కానీ సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగ్ ఎక్కడ ఆగుతుంది అనేది మాత్రం ఎవరికి క్లారిటీ లేదు. అసలు వాళ్ళ వ్యూలో ఎంత కొనాలనుకుంటున్నారు అనేది కూడా మనతో చెప్పరు. ఇప్పటి వరకు ఎంత కొన్నారనేది అయితే తెలుస్తుంది, కానీ ఎంత కొనాలనుకుంటున్నారు అనేది అయితే క్లారిటీ ఉండదు. కాబట్టి గోల్డ్ ని సిల్వర్ ని కూడా జడ్జ్ చేయొద్దు. అంటే పెరిగిపోయింది ఇక్కడి నుంచి షోర్ గా పడుతుందని జడ్జ్ చేయొద్దు, అలానే ఎక్స్ట్రాడినరీగా పెరిగిపోతుందని యూఫోరియాతో వెళ్ళదు. పోర్ట్ఫోలియో లెవెల్లో 5 to 10% పెట్టుకోవచ్చు. స్టాగర్డ్ మేనర్ గా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది రాంగ్ డెసిషన్ అయితే కాదు. ఎస్ఐపి మెథడ్ లో పోర్ట్ఫోలియోకి ఒక యాంకర్ పాయింట్ లా మార్కెట్ లో అన్సర్టనిటీ ఉన్నప్పుడు స్టెబిలైజ్డ్ రిటర్న్స్ తో ఆర్ స్టేబుల్ పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్ ఆర్ ఈవెన్ ఫాల్ తో కూడా కొంత స్టెబిలిటీ ఇచ్చే ప్రయత్నం కూడా పోర్ట్ఫోలియో లెవెల్లో మనకి కనిపిస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఏ కన్సాలిడేషన్ మోడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాయో అదే కన్సాలిడేషన్ మోడ్ 700 to 750 పాయింట్స్ దగ్గరగా కన్సాలిడేషన్ జోన్ లోనే ఉంటున్నాయి. రైట్ ఫ్రమ్ మే నుంచి కూడా మార్కెట్స్ ఈ బాక్స్ బ్రేక్ చేసి అబో కానీ బిలో కానీ అయితే సస్టైన్ అవ్వట్లేదు. అండ్ ఇలా మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ఈవెన్ పెరగాలనే ప్రయత్నిస్తున్న ప్రతిసారి డౌన్ సైడ్ కి రావడానికి ప్రధానమైన కారణం ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్, రిలెంట్లెస్ సెల్లింగ్. అసలు ఎక్కడ ఆగట్లేదు వాళ్ళు. ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కొంత తక్కువే చేశారనుకోవాలి, 7,800 కోట్లు. వాళ్ళ ఇంటెన్సిటీ కొంత తగ్గింది. బికాస్ గత నెలల్లో చూసారనుకోండి చాలా ఎక్కువగా, ఒక్కొక్కసారి 5,000 కోట్లు, 4,000 కోట్లు, 3,000 కోట్లు అయితే ఫ్రీక్వెంట్ గా కనిపిస్తాయి. జస్ట్ 2 నెలల్లో 1,00,000 కోట్ల దగ్గరగా వాళ్ళు సెల్ చేశారు. ప్యారలల్ గా డిఐఎస్ బై చేస్తున్న ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్లింగ్ తోనే మార్కెట్స్ రేంజ్ బౌండ్ లో మిగిలిపోయాయి. అండ్ నిన్న కానీ ముందున్న వీడియోలో కానీ రిపీటెడ్ గా చెప్తున్నాను, ఫెడ్ వాళ్ళ రేట్ కట్ మార్కెట్ లో ఆల్రెడీ ప్రైస్ అయింది 25 బేసిస్ పాయింట్స్. దానికి మార్కెట్ సర్ప్రైజ్ అవ్వదు. ఏమి ఇవ్వకపోతే నెగిటివ్ గా సర్ప్రైజ్ అవుతుంది, రేట్ కట్టే లేకపోతే. రేట్ కట్ 50 బేసిస్ పాయింట్స్ ఉంటే పాజిటివ్ గా సర్ప్రైజ్ అవుతుంది. ఈ లోపు 25 బేసిస్ పాయింట్స్ కి సర్ప్రైజ్ అయితే కాదు. ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ గా ఉండి మార్కెట్ కూడా ఓపెనింగ్ పాజిటివ్ గా ఉన్నా ఫర్దర్ గా సర్వైవ్ అవ్వాలంటే మాత్రం జస్ట్ ఫెడ్ రేట్ కట్ మీద అయితే సర్వైవ్ అవ్వదు. దాంతో పాటు ఇంకేదైనా ఇతర ఫ్యాక్టర్స్ కూడా యాడ్ అవుతుంటేనే మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. యాజ్ ఆఫ్ నో మార్కెట్ లో 97% వరకు ఫెడ్ వాళ్ళు 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ ఫ్యాక్టర్ అయిపోయింది. అండ్ స్టిల్ అర్థం కానిది 92% షార్ట్స్ ఇంకా ఎఫ్ఐఎస్ ఏ లాజిక్ తో మెయింటైన్ చేస్తున్నారని. చిన్న షార్ట్ కవరింగ్ మూవ్ కూడా మార్కెట్ లో చూపించడానికి ఇష్టపడట్లేదు. ఏదో ప్లాన్డ్ గా ప్రిపేర్డ్ గా ఏదో పెద్ద నెగిటివ్ జరుగుతుంది, ముందే షార్ట్ పొజిషన్స్ బిల్డ్ చేసి పెట్టుకుందాం అన్నంత స్ట్రాంగ్ గా ఎఫ్ఐఎస్ కంత స్ట్రాంగ్ కన్విక్షన్ ఏ ఈవెంట్ ని చూసుకొని వస్తుందో తెలియట్లేదు. ప్రాబబుల్లీ ట్రంప్ ఒక వోలటైల్ నేచర్ ని ఏదో ఒకటి మాట్లాడతాడు కదా ఏదో ఒక టైంలో, అప్పుడు మార్కెట్ పడుతుంది, అప్పుడు బుక్ చేసుకుందాం అన్నట్టు చూస్తున్నారు. దీనికి కానీ ఫర్దర్ ఫాలో అప్ రాకపోతుంటే 92% షార్ట్స్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ కొంత స్లోగా పెరుగుతుంది. బట్ స్టిల్ 92% షార్ట్స్ ఏ మెయింటైన్ అవుతున్నాయి. ఒక్కసారి ఇక్కడ చూడండి, సెప్టెంబర్ 1st, 3rd, 4th and 8th నిఫ్టీ ఏమో స్లోగా పెరుగుతున్నట్టే ఉంది కదా, కానీ నెట్ షార్ట్స్ కూడా స్లోగా పెరుగుతున్నాయి. అంటే మార్కెట్ పెరుగుతున్నా షార్ట్స్ తగ్గాలి యాక్చువల్ గా. సర్లే ఎక్కడ పెరిగిపోతుందని భయంతో కాన్ఫిడెంట్ గా కూర్చొని ఉన్నారు. షార్ట్ కవరింగ్ మూనే కాదు అసలు రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో వస్తున్నది. కాబట్టి ఆ మూవ్ పెండింగ్ లోనే ఉంది. అది ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు. యూజువల్ ఇంత గ్యాప్ తీసుకోదు షార్ట్ కవరింగ్ కి. సర్టెన్ టైమ్ లో ఫాలో అప్ షార్ట్స్ కి రాకపోతుంటే, అంటే మార్కెట్ పడకపోతుంటే స్లోగా షార్ట్ కవరింగ్ జరిగేది చిన్న మూవ్స్ తో. బట్ ఈ మధ్య కాలంలో చాలా టైట్ రేంజ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇండియా ఒక స్టెప్ అయితే ముందుకు వేసింది కదా, జయశంకర్ గారే అటెండ్ అయ్యారు. బ్రిక్స్ సమిట్ కి నరేంద్ర మోడీ గారు అటెండ్ అవ్వలేదు కదా. దీనికి ఏదైనా రిప్లై యుఎస్ సైడ్ నుంచి వస్తే అది ప్రాబబుల్లీ దీన్ని ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంది. షార్ట్స్ ని, అది మార్కెట్ ని పెంచే అవకాశం ఉంది. చిన్న హోప్ విత్ స్మాల్ డేటా పాయింట్ మనం కనెక్ట్ చేసుకుంటే ఒక చిన్న పాజిటివ్ హోప్ అయితే ఎలిమెంట్ ని మెయింటైన్ చేయొచ్చు మార్కెట్ లో. బట్ అట్ ద సేమ్ టైం ట్రంప్ చిన్న పిల్లల కంటే దారుణంగా బిహేవ్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో. ఓవర్ నైట్ లో తను చేసే స్టేట్మెంట్స్, తర్వాత నెక్స్ట్ 2-3 రోజులు తను మాట్లాడే స్టేట్మెంట్స్ రెండింటికి లాజిక్ ఉండట్లేదు. కాబట్టి వీటిని మైండ్ లో పెట్టుకుంటూనే తను ఏదైనా చేసినా మార్కెట్ పడుతుంది. అది టెంపరీ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వన్స్ తన రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీ క్లియర్ అయిన వెంటనే మార్కెట్స్ రిలేటెడ్ గా లాస్ట్ చాలా టైం బ్యాక్ నుంచి ఉంటున్న పాజిటివ్స్ అండ్ ఈ షార్ట్స్ రెండు కలిపి మార్కెట్స్ ని స్ట్రాంగ్ గా మూవ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లోపల పాజిటివ్
హోప్ అయితే ఉంచండి. బట్ ట్రంప్ చేసే మాటలకే మార్కెట్ పడితే మాత్రం కంగారు పడద్దు. మన స్ట్రక్చరల్ ప్రాబ్లం కాదు, ఎక్కడి నుంచి వచ్చే కామెంట్స్ కి మార్కెట్ పడితే మాత్రం కంగారు పడకండి. పర్టికులర్ గా బిగినర్స్ ఆ పాయింట్ లో ఎగ్జిట్ అవ్వాలని మాత్రం చూడొద్దు. బికాస్ దాని తర్వాత ఖచ్చితంగా మార్కెట్ పెరిగినప్పుడు రిగ్రెట్ అవుతారు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న టోటల్ డేటాని కనెక్ట్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా స్టాక్స్ రిలేటెడ్ ఉన్న డేటాను మాట్లాడుకునే ముందు ఇంటర్నెట్ లో ఇది బాగా వైరల్ అవుతుంది. అంబానీ కమింగ్ టైమ్స్ లో యుఎస్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ని ట్రంప్ ని సెప్టెంబర్ 12న కలవబోతున్నారు. ఇండియా యుఎస్ రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ పరంగా ఇవాంకా ట్రంప్ తో కలిసి డిస్కస్ చేయబోతున్నారని. బట్ ఇది ఎంతవరకు వాస్తవం అనేది అర్థం కావట్లేదు. యుఎస్ ఇండియా రిలేషన్ కి తనెళ్ళి మాట్లాడడం ఏంటో మీకు గుర్తుంటే, తన ఇనాగరల్ ఫంక్షన్ కి అంటే తన ప్రెసిడెంట్ అయినప్పుడు, ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు చాలా పెద్ద మొత్తంలో కోట్లలో డబ్బులు పెట్టి టికెట్లను కొనుక్కున్నారు అంబానీ ఫ్యామిలీ. పర్సనల్ గా ట్రంప్ ని మీట్ అయ్యి ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడానికి కూడా అంబానీ వాళ్ళు వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నారు అక్కడ. ప్రాబబ్లీ ఆ రిలేషన్ ని యూస్ చేసుకుని ఇండియాకి బెనిఫిట్ చేయాలని, ఫేవర్ చేయాలని వెళ్తున్నారో లేకపోతే ఇంకేదైనా దేనికైనా వెళ్తున్నారో మనకు తెలియదు. కానీ సోషల్ మీడియాలో చాలా ప్లాట్ఫామ్స్ లో అయితే ఈ ఇమేజ్ మీకు చాలా ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. ట్రంప్ ని కలిసి ఇండియన్ ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేయడానికి అంబానీనే వెళ్తున్నాడని. మరి అది ఎంతవరకు నిజం తెలియదు, చూద్దాం కమింగ్ డేస్ లో ఏదైనా అప్డేట్ వీటి పరంగా ఉంటుందా అని. ఫ్రెండ్స్, లేటెస్ట్ గా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఫెస్టివల్ డిమాండ్ గోల్డ్ కి పెద్దగా ఉండేలా అయితే కనిపించట్లేదు. గోల్డ్ డిమాండ్ 25% వరకు ఫాల్ అయిందని చెప్తున్నారు. సో జ్యువెలరీ స్టాక్స్ తో కొంత జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్లీ గోల్డ్ పెరుగుతుంటే వాటికి మంచిదే, ఇంకా ఎక్కడ పెరిగిపోతుందని ఎక్కువ కొంటుంటారు యూజువల్లీ. బట్ ఇప్పుడు అబ్నార్మల్ గా పెరిగిపోతుండడం గోల్డ్ మళ్ళీ పడతదేమో, కొంత పడితే తర్వాత కొందామని అని కొంత ఆగుతున్నట్లయితే కనిపిస్తుంది. బికాస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 49% దగ్గరగా పెరిగింది గోల్డ్. ఇది స్టీపెస్ట్ రైజ్ అనమాట. లాస్ట్ 3 years లో ఇంతలా ఇప్పుడు బంగారం పెరగలేదు ఇన్ ద షార్ట్స్ లాస్ట్ 3 years లో. సో యూజువల్ గా ఉండే డిమాండ్ కంటే ఇప్పుడు డిమాండ్ 25% దగ్గరగా తక్కువగా ఉందని జ్యువెలరీ వాళ్ళైతే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. జాయలుకాస్ చైర్మన్ 15% పడ్డాయి వాల్యూమ్స్ లాస్ట్ 1 తో కంపేర్ చేస్తే ఇప్పుడని చెప్తూ దీని కారణంగా సేల్స్ 30% దగ్గరగా పడుతున్నాయనేలా కూడా చెప్తున్నారు. ఇది సరే, మరి నెక్స్ట్ వస్తున్న ఫెస్టివ్, మెయిన్ ఫెస్టివ్ కి ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం చాలా వరకు జ్యువెలరీ కంపెనీస్ రిలేటెడ్ గా సేల్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉంటాయి. కానీ ఇతర జ్యువెలర్స్ మాత్రం వేరే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. లైక్ కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు మాత్రం గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది కరెక్టే, కానీ 18 క్యారెట్ జ్యువెలరీని ఎక్కువగా కొంటున్నారని, అది కొంత ధర తక్కువే ఉంటుంది కాబట్టి డిజైన్స్ మీద ఫోకస్ చేస్తూ మోర్ అఫోర్డబుల్ గా మేము మంచిగానే బిజినెస్ చేస్తున్నాం అనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. 18 ఏముంది, 14 and 9 క్యారెట్ గోల్డ్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తూ ఉంది. బట్ ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే 14 క్యారెట్ గోల్డ్, 9 క్యారెట్ గోల్డ్ యూజువల్లీ వెళ్తారంటారా? అంటే దాని పక్కకు స్ట్రాంగ్ డిమాండ్ వెళ్తుందా? వెళ్ళడం రాంగ్ ఏం కాదు, బట్ యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది ఉమెన్ రిలేటెడ్ గా మీకు తెలిసినంత వరకు 18 క్యారెట్ గోల్డ్ తోనే ఆగుతున్నారా, కింద వరకు వెళ్ళడానికి కూడా ఇష్టపడుతున్నారు అనేది వీలైతే చెప్పండి. అండ్ యూజువల్లీ ఇలా ధరలు పెరిగినప్పుడు, ఫెస్టివ్ సీజన్ వచ్చినప్పుడు అప్పుడు బంగారం కొందాం అనుకుంటారా? ఒకవేళ కొనాలన్న రిక్వైర్మెంట్ ఉంటే, ఆర్ వెయిట్ అండ్ వాచ్ చేసే అవకాశం ఏదైనా ఉంటుందా సెంటిమెంట్ పరంగా, సో దట్ మనకి జ్యువెలరీ స్టాక్స్ ఎలా రియాక్ట్ అవుతాయో క్లారిటీ ఉంటుంది. వీలైతే మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడు డిస్కస్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందా? అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. యుఎస్ కి సంబంధించిన ట్రేడింగ్ కంపెనీ అయిన జేన్ స్ట్రీట్ వాళ్ళపై సెబీ వాళ్ళు ప్రాపర్ డేటా లేకుండా ఆరోపణలు చేశారు, వాళ్ళని బ్యాన్ చేయడానికి ప్రయత్నించారు, పెనాల్టీ కలెక్ట్ చేశారనేలా జేన్ స్ట్రీట్ వాళ్ళు సెబీకి అగేనెస్ట్ గా ఎస్ఐటి కి సెక్యూరిటీస్ అపిలేట్ ట్రిబ్యునల్ కి అయితే వెళ్లారు. అండ్ ఇందులో ఇప్పుడు సెబీ వాళ్ళ రిలేటెడ్ గా, జేన్ స్ట్రీట్ వాళ్ళ రిలేటెడ్ గా ఇవాళ హియరింగ్ అయితే జరిగింది. అందులో సెబీ వాళ్ళు ఆల్రెడీ మేము 10 GB కి సంబంధించిన డేటాని జేన్ స్ట్రీట్ వాళ్ళకి ఇచ్చామని, ఇంకా ఫైనల్ ఆర్డర్ మేము జేన్ స్ట్రీట్ పరంగా ఇవ్వలేదని, ఫైనల్ ఆర్డర్ ఇంకా మచ్ మోర్ వైడర్ గా ఉంటుందని, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి కంప్లీట్ డేటా మేము జేన్ స్ట్రీట్ కి ఇవ్వలేమని సెబీ వాళ్ళైతే దీనికి బదులు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ హియరింగ్ నవంబర్ 18th కి అయితే వెళ్తుంది. సో ఫైనలీ సెబీ వాళ్ళు వీళ్ళ పైన చేసిన అభియోగాల్ని వీళ్ళైతే ఫైట్ చేస్తున్నారు లీగల్ గా, బికాస్ వాళ్ళ దగ్గర కూడా క్రోర్స్ ఆఫ్ మనీ ఉంది కాబట్టి. నెక్స్ట్ హియరింగ్ నవంబర్ 18th. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలోనే ఇన్ఫోసిస్ బైబ్యాక్ గురించి చెప్పాను కదా, మార్కెట్ ఎండ్ అయ్యాక వచ్చిన అప్డేట్, అది కూడా నిన్నటి వీడియోలో యాడ్ చేశాను. 11th September వీళ్ళు బైబ్యాక్ ని కన్సిడర్ చేయబోతున్నారని. బట్ వీళ్ళ రిలేటెడ్ ఉన్న ఇంకొంత ఇంట్రెస్టింగ్ డేటాని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, గతంలో ఎప్పుడెప్పుడు బైబ్యాక్ చేశారు, ప్రైస్ ఎంత అనౌన్స్ చేశారు, ఉంటున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఎంత % హయ్యర్ గా ప్రీమియం పెట్టారు, అంటే సపోజ్ ప్రెసెంట్ 100 రూపీస్ లో ఉందనుకోండి స్టాక్, ఎంత % ఎక్కువగా వాళ్ళు బైబ్యాక్ చేస్తా అన్నారు. 2017లో 100 లో ఉంటే స్టాక్ 120 లో బైబ్యాక్ చేస్తా అన్నారు. 2019లో 100 లో ఉంటే 119 లో, 2021లో 100 లో ఉంటే 132 లో, 2022లో 100 లో ఉంటే 127 లో బైబ్యాక్ చేస్తానన్నారు. కింద వదిలేసేయండి టెండరా ఓపెన్ మార్కెట్ అని, ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి తీసుకోవాల్సిందే. అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర ఎంత క్యాష్ ఉంటే, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఎంత డబ్బులు ఉంటే దాంట్లో ఎంత % క్యాష్ ని వాడి బైబ్యాక్ చేశారనేది కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకుంటే యావరేజ్ గా 20 to 30% ఇన్ బిట్వీన్ వాళ్ళు బైబ్యాక్స్ ని చేసినట్లయితే మనకు అర్థమవుతుంది ప్రీమియం పెట్టి. అంటే దాని అర్థం ఈసారి ఇన్ఫోసిస్ వాళ్ళ దగ్గర ఉంటున్న క్యాష్ రిజర్వ్స్ లో ఆల్మోస్ట్ ఒక 13,560 crores దగ్గరగా యూస్ చేసి బైబ్యాక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. లాస్ట్ 2 years నుంచి మనకి టాప్ ఐటీ కంపెనీస్ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో నుంచి బైబ్యాక్ లేదు.
టీసీఎస్ అండ్ విప్రో 2016 నుంచి 2023 వరకు చూస్తే 5 టైమ్స్ దగ్గరగా బైబ్యాక్ చేశాయి. ఈవెన్ సేమ్ టైం పీరియడ్ లో ఇన్ఫోసిస్ 4 టైమ్స్ దగ్గరగా బైబ్యాక్ చేసింది. కానీ 2023 నుంచి ఒక్క ఐటీ కంపెనీ కూడా బైబ్యాక్ ని రాలేదు. 2 ఇయర్స్ అయిపోయింది. బట్ ఇన్ఫోసిస్ వస్తుండడం వాళ్ళ కొంత జోష్ మార్కెట్ లో కనిపించింది. నెక్స్ట్ రైల్వేస్ వాళ్ళు జూపిటర్ వ్యాగన్స్ కి సంబంధించిన జాయింట్ వెంచర్ కి ఇచ్చిన బిజినెస్ ని సస్పెండ్ చేశారని. బికాస్ ఈ జూపిటర్ వ్యాగన్స్ వాళ్ళు ఏం చేశారంటే స్లోవేనియాకి సంబంధించిన ఒక కంపెనీతో, కోవిస్ అనే కంపెనీతో ఒక జాయింట్ వెంచర్, ఒక కొత్త కంపెనీని ఫామ్ చేశారు. ఏమని చెప్పారు? ఆ కొత్త కంపెనీని ఫామ్ చేసి ఇక్కడే మేము తయారు చేస్తాం, ఈ రైల్వేస్ కావాల్సిన బ్రేక్ డిస్క్ ని ఇక్కడే మేము తయారు చేస్తాం, మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్బరేలీలో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తామని చెప్పారు. ఆల్మోస్ట్ 90% లోకల్ కంటెంట్ ఉంటుందని చెప్పారు దాంట్లో. బట్ తర్వాత చూస్తే ఇది ఇంపోర్ట్ చేసుకున్న ఎలిమెంట్స్ అని ఫాల్స్ సర్టిఫికేట్ చూపించి వీళ్ళు ఇలా తెచ్చుకున్నారనేలా వాళ్ళని 6 months బ్యాన్ చేస్తున్నట్టు, డీబార్ చేస్తున్నట్టు రైల్వే బోర్డ్ డెసిషన్ తీసుకుందని, అది సెప్టెంబర్ 20 నుంచి ఎఫెక్టివ్ లోకి వెళ్తుందని ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళైతే ఆర్టికల్ ద్వారా పబ్లిష్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు రిలేటెడ్ గా అఫీషియల్ కమ్యూనికేషన్ రావాల్సింది. యాజ్ ఆఫ్ నౌ అయితే ఎటువంటి కమ్యూనికేషన్ లేదు అఫీషియల్ గా. నెక్స్ట్ ఓపెన్ AI వాళ్ళు, చాట్ జీపీటీ వాళ్ళు 500 బిలియన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఇండియన్ కంపెనీస్ తో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఈటీవీ కంపెనీస్ తో డిస్కషన్స్ లో ఉన్నారనేలా మార్కెట్ లో స్పెక్యులేషన్ వస్తుండడం. ఒక మ్యాసివ్ స్టార్ గేట్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇండియాలో బిల్డ్ చేసి ఇండియన్ AI ఎకోసిస్టమ్ ని అండ్ లోకల్ LLM మీన్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ని డెవలప్ చేసి స్ట్రాంగ్ గా ఇండియాలో బిజినెస్ ని గ్రో చేసుకోవాలని ఓపెన్ AI వాళ్ళు ప్రయత్నిస్తున్నారనేసరికి ఇవాళ E2E నెట్వర్క్ స్టాక్ అయితే అప్పర్ సర్క్యూట్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ హుడ్కో, వీళ్ళు NMRDA వాళ్ళతో 11,300 crores కి సంబంధించిన నాగ్పూర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ పరంగా MOU ని కుదుర్చుకున్నారని. సో అక్కడ ల్యాండ్ ని అక్విజిషన్ చేసి హౌసింగ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ని నాగ్పూర్ లో మెట్రోపాలిటన్ రీజన్ లో నెక్స్ట్ 5 years కి డెవలప్ చేయడానికి ఈ డీల్ వీళ్ళు కుదుర్చుకున్నట్టు, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మహారాష్ట్ర సీఎం అండ్ డిప్యూటీ సీఎం ఈ డీల్ సైన్ అయినట్టు హుడ్కో వాళ్ళు చెప్తున్నారు. యావ్వి వాళ్ళతో గ్లెన్మార్క్ వాళ్ళు ఒక డీల్ ని కుదుర్చుకున్నారు కదా. ఆ డీల్ లో భాగంగా $700 million దగ్గరగా అప్ ఫ్రంట్ గా గ్లెన్మార్క్ యుఎస్ సబ్సిడరీకి డబ్బులు అనేది వచ్చిందని. సో దట్ వీళ్ళకి సంబంధించిన డ్రగ్ ISB 2001 ని నార్త్ అమెరికా, యూరోప్, జపాన్ అండ్ గ్రేటర్ చైనా మార్కెట్స్ లో సేల్ చేయడానికి యావ్వి వాళ్ళకి వీళ్ళు డీల్ ని, లైసెన్స్ ని ఇస్తున్నట్టు. మిగతా మార్కెట్స్ లో గ్లెన్మార్క్ వాళ్ళే తీసుకువెళ్తారు దాని ముందుకి. ఆ కంట్రీస్ లో మాత్రమే రైట్స్ ఇస్తున్నారు యావ్వి అనే ఒక గ్లోబల్ ఫార్మా కంపెనీకి. ఇది గతంలోనే వచ్చింది, అప్పుడు స్టాక్ బానే పెరిగింది. బట్ దానికి సంబంధించిన డబ్బులు ఇప్పుడు వీళ్ళకి వస్తున్నాయని ఇలా చెప్తున్నారు. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు 250 crore పెట్టి ఇండోనేషియాలో ఒక కొత్త ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని, అండ్ ఇది నెక్స్ట్ 18 to 36 months లో ఆపరేషన్స్ లోకి వస్తుందని అప్డేట్స్ అయితే చేశారు. ఈ వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్స్ రిలేటెడ్ గా ప్రమోటర్ స్లోగా వాళ్ళ వాటాన్ని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమోటర్ కుంజల్ పటేల్ తనకు సంబంధించి 7.88 lakh షేర్స్ ని, అంటే నియర్లీ 8% దగ్గరగా వాటాని బ్లాక్ డీల్స్ లో సెల్ చేస్తున్నారు. దీంతోనే స్టాక్ కొంత పడింది. సో ప్రమోటర్ సెల్ చేస్తున్నాడంటే యూజువల్లీ మార్కెట్ కొంత నెగిటివ్ గానే చూస్తుంది. బట్ అవతల వ్యక్తి ఎవరు బై చేశారు అది ఇంపార్టెంట్ అనమాట. ప్రమోటర్ సెల్ చేస్తున్నారు, ఓకే. అవతల వ్యక్తి ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ ప్లేయరా, లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా మంచిగా వ్యూ ఉంటున్న వ్యక్తి, విజన్ ఉంటున్న వ్యక్తి బై చేస్తున్నారు అనుకోండి, ఇది మార్కెట్స్ ఇంకాస్త పాజిటివ్ గా తీసుకుంటాయి. చూద్దాం ఇవాళ NSE బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ ఎలాంటి అప్డేట్ ఈ పర్టికులర్ కంపెనీ పరంగా అప్డేట్ అవుతుందని. ఫ్రెండ్స్, మీ దగ్గర ఒకవేళ ఈ స్టాక్ ఉంటే, NDTV స్టాక్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి. వీళ్ళు రైట్స్ ఇష్యూని అయితే అనౌన్స్ చేశారు. దానికి రికార్డ్ డేట్ సెప్టెంబర్ 12th. ఆ సెప్టెంబర్ 12th లోపు మీకు ఈ షేర్లు కానీ డీమ్యాట్ అకౌంట్ లో ఉన్నాయనుకోండి, మీ దగ్గర ఉన్న ఎవ్రీ 4 షేర్స్ కి 3 షేర్స్ ని 82 రూపీస్ పర్ షేర్ లో కొనుక్కునే అవకాశం వీళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఎంతలో ఉంది స్టాక్? 144 రూపీస్ ఆర్ 145 రూపీస్ లో ఉంది. 82 రూపీస్ లో కొనుక్కునే అవకాశం వాళ్ళు ఇస్తారు. దట్ మీన్ 44% డిస్కౌంట్ లో మనం స్టాక్ ని కొనుక్కునే అవకాశం. చాలా మంది ఇన్వెస్టర్స్ కి ఐడియా లేకపోవడం కారణంగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు. ప్రమోటర్స్, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ మిగిలిపోయిన షేర్ని, రైట్స్ లో ఉంటున్న షేర్ని కొనుక్కొని లాభం చెందే ప్రయత్నం చేస్తారు. మీరు కొనుక్కోవట్లేదంటే మాత్రం గుర్తుంచుకోండి, మీరు ఈక్విటీలో మీ వాటాన్ని నష్టపోతున్నట్టే. షేర్లు మీకు అట్లే ఉంటాయి, కానీ ఈక్విటీ రిలేటెడ్ గా డైల్యూషన్ జరుగుతుంది కాబట్టి మీ వాటా ఆ రైట్స్ మీరు కోల్పోతారు. విచ్ ఈస్ ఇండైరెక్ట్లీ మీరు డబ్బులు కోల్పోతున్నట్టే. రైట్స్ మీరు పాల్గొనకపోతే సెప్టెంబర్ 16th నుంచి అక్టోబర్ 3rd వరకు మీ డిమాట్ లో ఒక కొత్తగా షేర్ కనిపిస్తుంది, RE అని. ఇదనే కాదు, ఏ రైట్స్ ఇష్యూ వస్తున్నాయి ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి. RE షేర్లు ఎప్పుడైతే మీ డిమాట్ అకౌంట్ లో కనిపిస్తాయో రైట్స్ లో పాల్గొనాలి. అది లైక్ ఒక సినిమా టికెట్ లాగా. ఒక టైం కి వెళ్ళకపోతే టికెట్ కి వ్యాలిడిటీ ఉండదు, యూజ్ ఉండదు. నెక్స్ట్ షోకి వెళ్తానంటే పనికిరాదు. సో మీరు ఏదో రైట్స్ లోనే పాల్గొనండి, లేదంటే అది మార్కెట్ లోనే అమ్మేయండి. అక్టోబర్ 3rd వరకు ఉంటుంది మీకు ఆ వ్యాలిడిటీ. RE షేర్స్ తర్వాత కనిపించవు, అవి కూడా మాయమైపోతాయి. ఇది గుర్తుంచుకోండి. ఇదని కాదు, ఏ రైట్స్ ఇష్యూ వస్తున్నా అది గుర్తుంచుకోండి. IRB ఇన్ఫ్రా వాళ్ళు వాళ్ళ టోల్స్ రిలేటెడ్ గా డేటాని ఆగస్టు మంత్ కి సంబంధించి పబ్లిష్ చేశారు. గుడ్ ఇంప్రూవ్మెంట్. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 12% దగ్గరగా రెవెన్యూస్ జంప్ అవుతున్నాయి. ఈవెన్ సిమిలర్ లైన్ లో బిజినెస్ డేటా JSW స్టీల్ వాళ్ళు కూడా పబ్లిష్ చేశారు. 17% ఇయర్ ఆన్ ఇయర్ లో బిజినెస్ అయితే గ్రో అయింది స్టీల్ ప్రొడక్షన్ పరంగా. నెక్స్ట్ జియో ఫైనాన్స్ వాళ్ళు అలయన్స్ వాళ్ళతో టైఅప్ అయి రీఇన్సూరెన్స్ బిజినెస్ ఇండియాలో స్టార్ట్ చేయబోతున్నట్టు రెగ్యులేటరీ అప్రూవల్స్ రావాలి కానీ, బట్ బిజినెస్ అయితే కమింగ్ టైమ్స్ లో
రీఇన్సూరెన్స్ స్పేస్ లో స్టార్ట్ చేస్తున్నట్లు జియో ఫైనాన్స్ వాళ్ళు చెప్తున్నారు. యూజువల్లీ ఇన్సూరెన్స్ బిజినెస్ చాలా మంది చేస్తారు, రీఇన్సూరెన్స్ బిజినెస్ కొంతమంది చేస్తారు. అంటే ఆ ఇన్సూరెన్స్ ప్లేయర్లకే ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇది ఇంట్రెస్టింగ్ బిజినెస్. అండ్ స్పైస్ జెట్ వాళ్ళకి, క్రెడిట్ సూస్ వాళ్ళకి ఉంటున్న లీగల్ లిటిగేషన్ ని స్పైస్ జెట్ వాళ్ళు $24 మిలియన్ డబ్బులు కట్టి ఫుల్ గా దాన్ని సెటిల్ చేసుకున్నారని. అసలు ఒరిజినల్ గా అడిగింది క్రెడిట్ సూస్ వాళ్ళు $42 మిలియన్. మరి వీళ్ళు దీన్ని సెటిల్ చేసుకుంటున్నది $24 మిలియన్. చూస్తే మంచి డీల్ కే సెటిల్ చేసుకుంటున్నట్టే. ఈ మార్పన్ ల్యాబ్స్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళు బైమెడికల్ అనే ఒక వాళ్ళతో జాయింట్ వెంచర్ ని ఫార్మ్ చేసి ఇండియాలో మెడికల్ డివైజెస్ ని తయారు చేస్తారంటున్నారు. ఈ బైమెడికల్ FZD అనే కంపెనీ UAE కి సంబంధించిన కంపెనీ అనమాట. వాళ్ళతో వీళ్ళు టైఅప్ అయి ఇండియాలో మెడికల్ డివైజెస్ ని సెల్ చేయడానికి జాయింట్ వెంచర్ ని చేస్తున్నారని. అండ్ ఆ ఒక ఫార్మ్ అవుతున్న జాయింట్ వెంచర్ లో ఈ మార్పన్ ల్యాబ్స్ వాళ్ళకి 30% దగ్గరగా వాటా ఉంటుందనేలా అప్డేట్స్ చేస్తున్నారు. ఈ క్వాలిటీ పవర్ స్టాక్ ఉందా, వీళ్ళకి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు యూరోపియన్ ఆర్డర్ 75 crore 20 lakhs కి విలువ చేసే ఆర్డర్ వీళ్ళ స్టెప్ డౌన్ సబ్సిడరీకి లభించిందని. ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ ని సప్లై చేయడానికి ఫ్యాక్ట్స్ అంటారు వీటిల్ని. ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ అంటారు. ఇది నెక్స్ట్ ఇయర్ లోపు వీళ్ళు డెలివర్ చేస్తారని. గ్లోబల్ ప్రెజెన్స్ ని ఇండస్ట్రియల్ పవర్ సొల్యూషన్స్ పరంగా వీళ్ళకి స్ట్రెంథన్ చేస్తుందని క్వాలిటీ పవర్ వాళ్ళు చెప్తున్నారు. ఈ రైల్టెల్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 5 మేజర్ ఆర్డర్స్ వచ్చాయి. బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ వాళ్ళ దగ్గర నుంచి 716 crore వర్క్ చేసే ఆర్డర్స్ అనమాట. 262 crore ఏమో మిడిల్ స్కూల్స్ పరంగా, 257 crore ఏమో సెకండరీ అండ్ సీనియర్ సెకండరీ స్కూల్స్ పరంగా, 90 crore ఏమో క్లాస్ 1st to 5th గవర్నమెంట్ స్కూల్స్ పరంగా, అండ్ 59 crore 44 crore ఏమో ల్యాబ్స్ పరంగా వీళ్ళకి లభిస్తున్నట్టు. టోటల్ 716 crore ఆర్డర్స్ లభించినట్టు రైల్టెల్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వారే రెన్యూబుల్ వీళ్ళకి 1252 crore విలువ చేసే సోలార్ ప్రాజెక్ట్ ఆర్డర్ లభించిందని అప్డేట్స్ చేస్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.